హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నువ్వుల బొబ్బట్లు అలాగే నువ్వుల కజ్జికాయల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపించానండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇక నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక లేట్ ఎందుకు, ఈ బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ బొబ్బట్ల కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం బొబ్బట్లు అలాగే కజ్జికాయలండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈరోజు వీడియోలో నువ్వుల బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే విధంగా పిండి మొత్తం కలిపేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ పిండిని ఈ విధంగా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరి కాస్త సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 కప్ వరకు నువ్వుల్ని తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే బౌల్లోకి మనం 1/2 కప్ వరకు పల్లీల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అలాగే పల్లీలు, గోధుమ పిండి అనేది హెల్తీ కాబట్టి ఈ రెసిపీ చూసిన వెంటనే ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా హెల్తీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పల్లీల్ని కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లిన తర్వాత నువ్వుల్ని, పల్లీల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, మరీ ఫైన్ పౌడర్ వచ్చే విధంగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు వాటర్ అనేటివి యూజ్ చేయకూడదు. మరీ ఎక్కువగా మిక్సీ పట్టేసినట్లయితే ఇది పౌడర్ అనేది ఈ విధంగా రాదు, ముద్దలా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఒకేసారి మిక్సీ పట్టకుండా అటు ఇటు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే మిక్సర్ జార్లోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని కూడా మనం ముందుగా నువ్వుల పౌడర్ పట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ బొబ్బట్లకి స్టఫింగ్ అనేది రెడీ అయినట్లే అండి. షుగర్ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ముద్దలాగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఎక్కువగా లైట్గా వాటర్ని వేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి, ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ వేసారంటే ఇవి బొబ్బట్లు చేయడానికి రాదు కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత ముద్దలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయినా లేదంటే నెయ్యినైనా వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. లేదంటే ఈ విధంగా రోల్ చేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు. మరీ లావు కాకుండా పల్చగా కాకుండా నార్మల్గా ఈ విధంగా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా
ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ బొబ్బట్టును వేసేసుకోవాలి. దీనిపైన కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చేసుకున్నారంటే నువ్వుల బొబ్బట్లు అనేటివి రెడీ. ఇవి టేస్టే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చూసారు కదండి నువ్వుల బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీరు కూడా సేమ్ ఇదే విధంగా నేను చెప్పే విధంగా ప్రాసెస్లో చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూసారు కదండి. ఇప్పుడు మనం కజ్జికాయలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. సేమ్ మనం బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే సేమ్ కజ్జికాయలను కూడా అట్లానే చేసుకోవాలి. ఒక బౌల్లోకి 2½ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని సాఫ్ట్గా అయ్యే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. పిండి మొత్తం సాఫ్ట్గా అయితేనే కజ్జికాయ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోవాలి. మనం పైన లేయర్ క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అండి. ఆ ఉప్మా రవ్వను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీకు క్రిస్పీగా రావడం కోసమే ఉప్మా రవ్వను వేసుకోవాలి. లేదంటే నార్మల్గా ఈ విధంగా అయినా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఇందులోనే కొద్దిగా నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం కజ్జికాయలకి స్టఫింగ్ కావాలి కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 1 కప్ వరకు లేదంటే 1/2 కప్ వరకైనా నువ్వుల్ని తీసుకోవాలి. మీకు ఎన్ని కజ్జికాయలు కావాలంటే అంత సరిపడంత నువ్వుల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు నువ్వుల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి మనం 1/2 కప్ వరకు పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే పల్లీని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్గా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మనం పల్లీల్ని నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. షుగర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని షుగర్ పౌడర్ని కూడా ఈ నువ్వుల పౌడర్లోకి కలిపేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా మొత్తం షుగర్ కలిసేటట్టు కలిపేసుకున్నామంటే స్టఫింగ్ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు మనం కజ్జికాయల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనం చపాతీలాగా చేసేసుకోవాలి. చపాతీలాగా చేసేసుకొని ఒక బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్తో కట్ చేసుకున్నారంటే ఒకే రకంగా కజ్జికాయలను వస్తాయి. లేదంటే పూరి షేప్లో చేసేసుకుని దానిలో స్టఫింగ్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ని పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయల్ని చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో డిజైన్ వచ్చే విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసేసుకోండి. చాలా ఈజీ అండి ఇది. ఫోర్క్ స్పూన్ ఉంటే ఈ విధంగా చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. అందులో వేస్తూ మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్నారంటే కజ్జికాయలు అనేటివి రెడీ అయినట్టే. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో నువ్వుల బొబ్బట్లని అలాగే నువ్వుల కజ్జికాయని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.